ఖైరతాబాద్లో మెజారిటీపై కాంగ్రెస్ దృష్టి. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరిచే దిశగా సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దానం నాగేందర్ గారు కరెక్ట్గా ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజల గురించి ఆయన మొత్తము కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరిచే దిశగా సికింద్రాబాద్ ఎంపీగా పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ప్రక్క ప్రణాళికతో అంటే ఒక స్కెచ్తో ముందుకు సాగుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో ఖైరతాబాద్ నియోజకవర్గం గెలిచారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లకైనా కంటెంట్ చేస్తున్నారు. మరి సికింద్రాబాదు ప్రజలకు బాగా డెవలప్ చేయాలి. ఆయన నియోజకవర్గాన్ని మొత్తము సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ఎక్కడైతే ఏరియా ఉందో ఆయన సెక్టర్ ప్రకారము మొత్తం ఈ అసెంబ్లీలో గెలిచిన ఎమ్మెల్యేను దీనికి ఇక్కడ రాజీనామా చేసి పార్లమెంట్ ఎలక్షన్లో నిలబడడం జరుగుతుంది ఎవరు దానం నాగేందర్ గారు. తర్వాత దీంతో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లను లోక్సభ ఎన్నికల్లో సాధించాలని పట్టుదలగా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అయినా తర్వాత బీజేపీ అయినా ఈ రెండిటికంటే ఎక్కువ సీట్లతో ప్రజలతో కలిసి ఎక్కువ మెజారిటీ సాధించాలనే పట్టుదలతో ఉన్నారట. తర్వాత అందుకు తగ్గట్టుగా బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా గత 10 రోజుల నుంచి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అంటే 10 రోజుల నుంచి కంటిన్యూగా మొత్తం ముందుకు దూసుకుపోతున్నారు. తర్వాత ఇప్పటికే నియోజకవర్గం భారీ బూత్ కమిటీల సభ్యుల సమావేశాలు మొత్తం జరిపిస్తున్నాడు. తర్వాత ఇప్పుడు మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళలను ప్రసన్నం చేసుకునే దిశగా వివిధ బస్తీలకు చెందిన మహిళలతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులను చేస్తున్నారు. అంటే కంటిన్యూగా 10 రోజుల నుంచి మొత్తం ఈ నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల సమావేశాలు ఏర్పాటు చేసిండు. తర్వాత మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తర్వాత మహిళలను ప్రసన్నం చేసుకునే దిశగా వివిధ బస్తీలకు చెందిన మహిళలతో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులను చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 45,000 పైచిలకు ఓట్లు రాగా పార్లమెంటు ఎన్నికల్లో ఆ సంఖ్యను మరింతగా పెంచి బీజేపీ బీఆర్ఎస్లను వెనక్కి నెట్టేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యేగా ఆయనకు 45,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని బీట్ చేసి దాన్ని ఓవర్టేక్ చేసి పార్లమెంట్ ఎలక్షన్లో దాన్ని డబల్గా చేయాలని బీఆర్ఎస్ అండ్ బీజేపీలే ఆ రెండింటికంటే ఎక్కువ నెట్టేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు దానం నాగేందర్ గారు. తర్వాత ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న బూత్ లెవెల్ కమిటీల సమావేశాలు దాదాపుగా పూర్తి కాగా నామినేషన్ ప్రక్రియ అనంతరం కార్నర్ మీటింగ్లు రోడ్ షోలు నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు. అంటే ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఎక్కడైతే ఉన్నారో నిర్వహిస్తున్న ఈ బూత్ లెవెల్ కమిటీల సమావేశంలో కార్నర్ మీటింగ్లు తర్వాత రోడ్ షోలు నిర్వహించి కసరత్తు చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్న దానం నాగేందర్ ఖైరతాబాద్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అంటే మొత్తం సికింద్రాబాద్ పార్లమెంటు ఎలక్షన్లో గెలవడానికి ప్రజలకు చాలా పెద్ద ఎత్తున గెలుపుతో కనిపించాలి, తర్వాత డెవలప్ చేయాలి, రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ముమ్మరం చేసి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీలకు చెందిన కార్యకర్తలను కాంగ్రెస్ వైపు ఆకర్షించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నట్లు సమాచారం. అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ కార్యకర్తలని మొత్తము బీజేపీలకు అండ్ బీఆర్ఎస్కు చెందిన కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో తర్వాత కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. ఎవరిది? దానం నాగేందర్ గారు. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు పార్లమెంటులో గెలుపు అంటే ఆయన మంచితనంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి రాష్ట్రంలో మొత్తము అన్నిటికంటే ఎక్కువ అందరికంటే బాగా నేను డెవలప్ చేయాలి, నా ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రజలకు అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేయాలనే ఆలోచనలో ఉన్నారు. తర్వాత తిరిగి ఇప్పుడు పార్లమెంటుకి అయినా ఎక్కువ సీట్లు తేవడానికి కార్యకర్తలతోటి స్త్రీలతోటి తర్వాత బూత్ కమిటీలతోటి ఈ విషయాల్లో అనేక
బహిరంగ సభలు పెడుతున్నారు, కార్నల్ మీటింగ్ పెడుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ కంటే ఎక్కువ ఓట్లు మెజారిటీ రావాలని అవన్నీ బీఆర్ఎస్ను బీజేపీని వెనుకకు నెట్టివేయాలి, మనం పార్లమెంటులో మంచి స్థానం సంపాదించాలనే ఆలోచనలో దానం నాగేందర్ గారు ముందుకు దూసుకుపోతున్నారు.